ఇప్పుడు సోషల్ మీడియా పాత్ర గురించి మాట్లాడాలి. లీక్ అయిన డాక్యుమెంట్లను ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారో దానిపై నిజం ఆధారపడదు. ఒక పేరు లిస్టులో కనిపించగానే వీడియోలు తయారవుతున్నాయి. కానీ చట్టం అలా పనిచేయదు. గిల్ట్ బై అసోసియేషన్ న్యాయం కాదు. ఈ కేసు మనకు మీడియా బాధ్యతను కూడా నేర్పించింది. కొన్ని ఛానళ్ళు కథను డ్రామాగా మార్చాయి. బాధితుల పేర్లు, ఫోటోలు లీక్ అయ్యాయి. అది రెండోసారి దుర్వినియోగం చేసినట్టే. నిజమైన జర్నలిజం బాధితులను కాపాడాలి, సంచలనాన్ని కాదు. అందుకే ఈ వీడియోలో ఎక్కడా వ్యక్తిగత వివరాలు బయట పెట్టడం లేదు. ఇక్కడ చెప్పిన ప్రతి అంశం ప్రజలకు అందుబాటులో ఉన్న కోర్టు పత్రాలు, అధికారిక ప్రకటనలు, ప్రధాన మీడియా రిపోర్టుల ఆధారంగానే తీసుకోవడం జరిగింది. మేము ఎవరికీ దోషిత్వం ప్రకటించడం లేదు. విచారణ కొనసాగుతున్న కేసులో తీర్పు ఇవ్వడం మా పని కాదు. మా పని ప్రేక్షకులకు అర్థమయ్యేలా సమాచారం చెప్పడం మాత్రమే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతున్నది సంచలనం కోసం కాదు. ఇలాంటి కఠినమైన విషయాలను బాధ్యతగా మాట్లాడేందుకు ఎప్స్టీన్ ఫైల్స్ మనకు ఒక హెచ్చరిక అని చెప్తూ, వ్యవస్థలు పారదర్శకంగా లేకపోతే అత్యంత బలహీనులే బలైపోతారు. ఇప్పుడు ఆ బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగే తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.